హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉండరు? అంతా బాగుండరు. నేను మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ని నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఏపీ గవర్నమెంట్ని నేను అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఏ అయితే మున్సిపాలిటీలు ఉన్నాయో అక్కడ కనీసం రోడ్లు వసతులు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇప్పుడు డంపింగ్ యార్డ్స్ కానీ ఇవన్నీ లేకుండానే మన ఏపీ గవర్నమెంటు ఇంటి పన్ను, ట్యాక్సీల రూపంలో, వాటర్ రూపంలో కనీసం కొన్ని గ్రామాలకు వాటర్ వసతి లేదు, సీసీ రోడ్లు లేవు. ఇంకొకటి, ఇప్పుడు కొంతమంది వచ్చి మామూలుగా ఎవరైతే మున్సిపాలిటీలో ఉంటారో ఆ యొక్క అధికారం ఉపయోగించుకొని మీరు ఇంటి పన్ను, వాటర్ పన్ను ఖచ్చితంగా కట్టాల్సిందే అని దౌర్జన్యం చేస్తూ 10,000, 20,000 తీసుకొని ఇంటి పన్ను గవర్నమెంట్కు పైకి మనకిచ్చే బిల్లులో మహా అంటే ఒక 1,000 రూపాయలు, 500 లోపల మనకు బిల్లు చేరడం జరుగుతుంది. అంటే ఇక్కడ కరప్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది. మన ఇండియాలో, ఏపీ గవర్నమెంట్లో కరప్షన్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకు కరప్షన్ ఎక్కువ జరుగుతుంది? ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ఈ ట్యాక్సీ కట్టే రూపంలోనే మనము ఎన్నో వసతులు చేయాల్సింది పోయి, జాబ్స్ లేదు, స్కూల్స్ సక్రమైన వసతి లేదు. మన స్కూల్స్లలో తిండి వసతి కానీ, హాస్టల్స్ కానీ ఈరోజు మనం చూస్తే స్కూల్స్లలో సరైన ఎడ్యుకేషన్, టీచర్లు అనేది లేదు. మనకు సరైన టీచర్స్ అనేది, ఎడ్యుకేషన్ అనేది లేదు. 30,000, 40,000, 50,000 జీతాలు ఇస్తూ, అదే అధికారంలో ఉండే కొంతమంది నిలువు దోపిడీ చేస్తూ, ట్యాక్సీలు మనం కడుతూ, మన ట్యాక్సీలతోనే మనకు గవర్నమెంట్కు జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క జీతాలు అనేది సక్రమైన పద్ధతిలో జరుగుతున్నాయా? పబ్లిసిటీ కోసము, స్టంట్స్ కోసము, వీటి కోసము అనేది ఉపయోగించడం జరుగుతుంది. మన రాజ్యాంగము ప్రతి ఒక్క మనిషికి కల్పించింది, ప్రతి ఒక్క పౌరుడికి కల్పించింది. మన యువకాలం ప్రజలందరూ ప్రతి ఒక్క నాయకుడిని అడగాల, చేయాలా, చేసి సక్రమైన పద్ధతిలో మనకు రోడ్లు కానీ, కనీసము నీటి వసతులు కానీ, జాబ్స్ గురించి కానీ, ఎడ్యుకేషను. ఈరోజు మనం చదువుకోవాలంటే బయట దేశాలకు పోయి చదువుకోవాల్సినంత దుస్థితికి మనకు వస్తుంది. ఎందుకంటే మన ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది పాతాళానికి పడిపోతుంది ఈ రోజుట్లో. ఒకప్పుడు హిందీ రాష్ట్రాలలో ఏ విధంగా అయితే చదువు మూర్ఖతంగా ఉండిందో, ఈరోజు మన ఏపీ, ఆంధ్రప్రదేశ్ కూడా చదువు లేక ఇదిగా అయిపోయి, అలాంటి వారందరికీ మంచి చదువు, భవిష్యత్తును కల్పించాలని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్క గవర్నమెంట్ను, ఇప్పుడున్న గవర్నమెంట్ను కాదు, ప్రతి ఒక్క ఇంతకుముందు జరిగిన, నేను ఏ పార్టీ సంబంధించిన వాడిని కాదు, నేను ఎవరికి వతాసు పలకను, చేయను. ఓకే, నేను అడిగేది క్వశ్చన్ ఒకటే. జాబ్స్ లేవు, సరైన స్కూల్స్ లేవు, కరప్షన్ ఎక్కువైపోతుంది. జల్సాలకు, వినోదశాలకు మాత్రమైతే కనుక భయంకరమైన డబ్బులు ఉంటాయి. అదే మన ఏపీ దాంట్లో మాత్రం కల్పించే వసతులు లేవని నేను సవ్యంగా మనవి చేసుకుంటున్నాను.
ప్రతి ఒక్కరి దీని గురించి ఏ రాజకీయ నాయకులు వచ్చినా, ఏ ఒక్కరు వచ్చినా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా మనమందరం ఆ నాయకులను మనం అడగాల, మనం చేపించుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై ఇండియా.